మరొకసారి మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారం మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని కొనసాగింపుగా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. గత వారం మనం నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు మనం చదివి దానిలో నుండి కొన్ని సంగతులు ఆలోచించే ప్రయత్నం చేసాం. గత వారం పాఠం పేరు గుర్తుందా? గత వారం అంశం పేరు గుర్తుందమ్మా? ఆరాధనను సాధారణ స్థలంగా మార్చవద్దు. అంటే మనం ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. మన నుంచి దేవుడు కోరుకునేది ఆచారం కాదు, ఆచరణ. కాబట్టి దయచేసి తర్వాత మీ ఆత్మని మీరు నష్టపరుచుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. సన్నిధికి వచ్చామని అంటే చాలా ఆసక్తిగా ఉండాలి. లోక సంబంధంగా ఎక్కువ ఆశపడిపోతున్నారండి మీరు. లోకాశలు ఎక్కువగా చుట్టుముట్టేసి కనీసం దైవికమైనటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ కొంతమందిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అసలు వాళ్ళకి తపనంతా కూడా లోకం కోసం అన్నట్టుగా కనపడుతుంది. ఇది తాత్కాలికమని ప్రభు ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు, ఎన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయినా సరే వాటి మీద ఉన్న ఇష్టం, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి దైవికమైనటువంటి విషయాల మీద ఉండకపోవటం చాలా చింతించాల్సిన విషయం ఇది. గత వారం అంశం ఏంటంటే మర్చిపోయానంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పేపర్ల మీద రాసేది ఎంతవరకు అది హృదయాలు ఉందనుకోండి, దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళారు మన దగ్గర నుంచి. హృదయాలు స్థిరపరచుకోవాలి. పైగా స్థానిక సంఘంలో వాక్యం మంచిగా అనిపించబడుతుందని మీరే సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రార్థనలు చేసేటప్పుడు మాత్రం దంచేస్తున్నారు. ఇలాంటి మాటలు ఎక్కడ వినలేదు, అద్భుతంగా నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, మేమే బ్రతకలేకపోతున్నాం, దరిద్రంగా ఉంటుంది అలాంటి ప్రార్థనలు కదా. అలా ప్రవర్తించి చేశారనుకోండి బాగుంటుంది. దయచేసి వేరేగా అనుకోవద్దు. దేవుని మాటలు వినడానికి మీ హృదయాలని, మనసులని ఆయన మాటల మీద కేంద్రీకరించండి. అవి జీవితాంతకాలం మీ మనసులో ఉండాలి. ఆ మాటలు ఉంటేనే కదా మనం బ్రతకగలిగేది. ఎలా బ్రతకాలన్నది ఆధారం ఏంటి? మనకు కొలమానం ఏంటి? దేవుని మాటలే మనం ఎలా బ్రతకాలన్నది కొలమానం. నీ ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేసి నేను చేసేది సరైన భక్తి అనుకుంటే పొరపాటు పడతావు. అలా ఆ భక్తి దేవుని లిస్టులోకి కూడా వెళ్ళదు. అలాంటి ఆమోద ముద్ర దేవునికి ఇవ్వడు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి ఆరాధన జరిగించడానికి మనం ప్రయత్నించాలి. గత వారం మనం నెహమ్యా గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆరాధనను సాధారణ స్థలంగా మార్చవద్దు అనేటువంటి ఒక అంశం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఆ రోజు మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు నిజమైనటువంటి ఆరాధన మాత్రమే కోరుకుంటాడు, దాన్ని మాత్రమే అంగీకరిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆరాధనను మనం ఆయనకి సమర్పించాలి. మనం అనుకున్నది సమర్పిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కోరుకున్నది మనం సమర్పించాలి. అయితే సాతాను ఆరాధనను సాధారణంగా మార్చేయడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా నేర్చుకున్నాం. ఆరాధనని సాధారణంగా మార్చేసి ఆరాధనని వక్రీకరిస్తూ 2 రకాలుగా ప్రజల్ని మభ్య పెడుతున్నాడు అనేది కూడా నేర్చుకున్నాం. అడుగుతాను చెప్తారా? ఎవరినైనా అడుగుతాను చెప్తారా? మీలో 2-3 అడుగుతాను చెప్తారా? ఆరాధనను సాధారణంగా మార్చేసి వక్రీకరించినటువంటి సాతాను యొక్క తంత్రాలు 2 చెప్పాను. ఒకటేంటి? పురుషులు ఎవరైనా చెప్తారా? తలకల కిందకి ఎట్టకండి, ఇక తలకల పైకి ఉంచండి. ఎవరైనా చెప్తారా? మీరు కానీ శాలిం గారు మొన్న వచ్చారు కదా, మీరు వచ్చారా? మొన్న సాతాను దేవుని ఆరాధించే ఆ పరిస్థితిని తారుమారు చేశాడు, మభ్య పెడుతున్నాడు మనల్ని. మనం చేసేది ఆరాధన అనుకుని మనల్ని అందులోనే ఉంచేసి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని చెప్పాను. 2 రకాలుగా. ఒకటి చెప్పగలరా? రెండిట్లో ఒకటి 2 అని నేను లైన్గా చెప్పమంటలేదు. రెండోది చెప్పినా పర్వాలేదు, మొదటిది చెప్పినా పర్వాలేదు. అదే ఏంటది? ఎలా మార్చాడు మీరు చెప్తారా? ఆరాధన విధానాన్ని మార్చేశాడు. అంటే ఆరాధన ఎలా చేయాలి అనేటువంటి ఒక క్రమాన్ని దేవుడిచ్చారు. ఆరాధన క్రమాన్ని మార్చి ఆరాధన చేస్తున్నాడు, కానీ క్రమాన్ని మాత్రం తప్పించాడు. క్రమాన్ని తప్పిస్తే ఇప్పుడు రైల్వే ట్రాక్లు మనకు ఒకటే ఉండేది ఇది వరకు, ఇప్పుడు 2 ఉన్నాయి. ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంది. విజయవాడ వెళ్ళాలని అంటే అదే ట్రాక్ మీద వెళ్ళాలి. అయితే డ్రైవర్కే తెలియకుండా రూట్ మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? స్టేషన్ మాస్టర్కి ఉంది. అక్కడ గేట్ వేస్తాడు చూసారు, అక్కడ జస్ట్ అలా తప్పించాడు అనుకోండి, పట్ట ఏమవుతుంది? జస్ట్ చిన్న మెలిక అంతే. అది
వేరే రూట్కి వెళ్ళిపోద్ది, నిడదోలు వెళ్ళిపోద్ది, నిడదోలు రూట్కి వెళ్ళిపోద్ది విజయవాడ వెళ్ళాల్సినోడు. డ్రైవరు కన్ఫ్యూజ్గా ఉన్నాడు అనుకోండి, అందులో ప్రయాణికులు కన్ఫ్యూజ్గా ఉన్నారు అనుకోండి, మనం విజయవాడ వెళ్తున్నాం అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏంటి, జస్ట్ ఇలా లాగి దగ్గరికి లింక్ ఇలా మారుతుంది, పట్టం జస్ట్ ఇలా తిప్పుతుంది అంతే. పెద్ద ఏమి ఎంత బరువైంది అది అసలు ట్రైన్ అంటే, జస్ట్ ఇలా అనేదోడికి నిడదల రూట్కి వెళ్ళిపోతారు మీరు. సేమ్ అదే చేస్తున్నాడు అంటున్నాను. క్రమాన్ని మార్చాడు. ఆరాధనకి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చారు. మనం అనుకున్నట్టుగా ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటే పొరపాటు. అందుగురించి మీరు బైబిల్లో మీరు చూడండి, ఒక వాడ నిర్మించమని చెప్పిన నోహ గారిని, మోషే గారిని మందసపు పెట్టి చేయమని చెప్పిన, ప్రత్యక్ష గుడారాన్ని చేయమని బెసలేలికి దేవుడు చెప్పిన, ఇవన్నీ చేసేమని ఊరుకోలేదు ఆయన. ఏ చెక్క వాడాలో చెప్పాడు, కొలత ఎంత చెప్పాడు. ఎందుకు చెప్పాలి ఇవన్నీ అంటే, ఇది 2.5 అడుగులు ఉండాలన్నాడండి. ఇలాగా 2.5 అడుగులు ఉండాలన్నప్పుడు 2.5 ఎడుతుంటే కొద్దిగా షేపు బాగట్లేదు అని అనుకుని ఇలా చిత్రపట్టి 2.5 ఎడితే బాగుంటుందని, 2.5 బాగోదని, 2.5 ఎడితే రౌండ్ తిరుగుతుంది అందంగా ఉందని అన్నాడు ఇంకోటి బెసలేలు. నా పనిలోంచి తీసేస్తాడు దేవుడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 2.5 ఎట్టినా 2.5 ఎట్టినా ఏమి లేదు. అక్కడ ఏం కనపడుతుందంటే ఆయన చెప్పింది చేయట్లేదు అన్నది కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? 2.5 ఎడితే ఏంటి, 2.5 ఎడితే ఏంటి? అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పింది మన జవదాటినట్టు ఉంటుంది, మనం పట్టించుకోలేనట్టు ఉంటుంది, అగౌరవపరిచినట్టు ఉంటుంది. కాబట్టి నోహు గారు కానీ ఎవరైనా సరే వాళ్ళకి మచ్చుకు దింపమని దేవుడు చెప్పినప్పుడు మచ్చుగా చేశారు. అయితే ఈరోజు ఆరాధన క్రమాన్ని చాలామంది ఏం చేస్తున్నారు, మార్చుకుని వాళ్ళు ట్రాక్ తప్పి వాళ్ళు పరిధులు పెట్టుకుని ఆరాధన చేసి ఇది దేవుని ఆరాధిస్తున్నామని చెప్తున్నారు. రెండు ఏంటంటే, ఈ సత్యం తెలిసినటువంటి సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి, అవును మనం ఆరాధన దేవుడు ఇచ్చినట్టుగానే చేయాలి, డబ్బులు కొట్టకూడదు, కంజీరు వాయించకూడదు, చప్పట్లు కొట్టకూడదు, శరీరంతో ఓవర్గా మనం శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఈ శరీరంతో చేసేది ఆరాధన అనుకుంటే ఎర్రెర్రి కేకలేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అవన్నీ పక్కన పెట్టి ఆరాధన చేస్తాం. మాదే నిజమైన ఆరాధన అంటున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సాతాను వీరిని కూడా ట్రాక్ తప్పించారు. ఎలా అంటే, దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధనని మన ద్వారా జరిగించుకుంటున్నాడు, వీళ్ళ ద్వారా కూడా జరిగించుకుంటున్నాడు. ఎలా అంటే, మార్పు పొందని హృదయం ద్వారా హృదయాన్ని కలమసం చేసి అర్పణ చెడిపోయినటువంటి హృదయంతో పట్టుకొచ్చిచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అంటే, మా పాపది మ్యారేజ్ ఫిక్స్ అయింది, దేవునికి కృతజ్ఞతగా నేను భోజనాలు పెట్టాలనుకుంటున్నాను, రండి అని చెప్పాను. రండి అని చెప్పిన తర్వాత అందరూ వచ్చేసారు. భాస్కర్ పాప కదా అలాగని వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఒక ప్లేటు ఇంచుమించు 8 రకాల కూరలు నాన్ వెజ్ పెట్టాం, 3 రకాల కూరలు వెజిటేబుల్ పెట్టాం, అందులో 3 రకాలు రైస్ వేసాం. చాలా చక్కగా అయ్యబాబు చాలా గ్రాండ్గా చేశారు. అయ్యబాబు ఆ ప్లేట్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది అని అనుకుంటున్నారు ఒక్కొక్కరికి ఇచ్చి ముందు. అయితే విషయం ఏంటంటే, ఆ ప్లేట్లు కడగలేదు, ఎక్కడ మెతుకులు అక్కడే ఉన్నాయి, సిరాగ్గా ఉంది, చుట్టూ సిరసిరాగ్గా ఉండి ఏదో చెత్త అందుకున్నట్టు ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు ఇష్టపడరు. ఎంత అందంగా ఉన్నా కూడా, ఎంత మంచి ఇచ్చినా కూడా ప్లేట్ బాగోపోతే ఏమవుద్ది, పాత్ర బాగోలేనప్పుడు పాత్రలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా ఎన్ని ఎట్టినా మీరు తినరు. ఇప్పుడు మన హృదయాన్ని పాడు చేసేసి అపవాది హృదయంలో కల్మషం నింపేసి దేవునికి దూరం చేసేసి హృదయాన్ని నోటి ద్వారా స్తుతించేటట్టుగా మన అర్పణలు ఆయనకి ఇచ్చేటట్టుగా సాతాను ట్రాక్ తప్పించారు. వీళ్ళు కూడా అలాగ ఉన్నారు. ఇప్పుడు 2 రకాలుగా ఆరాధన విధానాన్ని మార్చేసి వక్రీకరించి వీరు ఆరాధన చేస్తున్నారు. నెంబర్ 1 ఆరాధన మీ ప్రపంచంలో మీ చర్చిలో చేసే ఆరాధన ఎవడు చేయడని చెప్పి రెచ్చగొట్టేస్తున్నాడు. ఇదే భ్రమలో వెళ్ళిపోతున్నారు. అసలు దేవుడు ఆరాధించబడుతున్నాడా, మనం చేసే ఆరాధన అంగీకారమైన ఆమోదయోగ్యమైన, ఎంతమంది పరిశీలించగలుగుతున్నారు, ఎంతమంది దాన్ని గ్రహించగలుగుతున్నారు? కాబట్టి గత వారం మనం ఈ ఆరాధనకు సంబంధించి సాధారణమైనటువంటి స్థలంగా మార్చేసినటువంటి విధానాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దానికి కొనసాగింపుగా ఈరోజు ఆరాధనను సాధారణ స్థలంగా మార్చవద్దన్న దాంట్లోనే ఒక చిన్న కొటేషన్ తోటి మరొక అంశాన్ని, దానికి కొనసాగింపుగానే మరొక అంశాన్ని నేర్చుకుందాం. ఏంటంటే, ఆదర్శప్రాయమైనటువంటి ఆరాధన సమావేశం అనేటువంటి మరొక అంశం ద్వారా ఈ విషయాన్ని ఆలోచించేద్దాం. ఏంటి అంశం? ఆదర్శప్రాయమైన ఆరాధన సమావేశం. ఆదర్శప్రాయం అంటే ఒక మోడల్, ఒక మాదిరికరమైనటువంటి ఆరాధన సమావేశం జరిగింది బైబిల్లో.
దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు సమావేశమయ్యారు. అది దాన్ని ధ్యానిస్తున్న వారికి, దాన్ని అర్థం చేసుకున్న వారికి ఒక మంచి మోడల్. ఆరాధన అంటే అలాగే చేయాలి. ఆరాధన అంటే ఆరాధించే సమావేశం అలాగే ఉండాలి అనేటట్టుగా ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ అధ్యాయం గురించి గత వారం మనం ఆలోచన చేస్తాం. నెహమ్యా గారు బబులోని చెరలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చేసిన తర్వాత చేసినటువంటి ఆరాధన క్రమం ఒకసారి చూద్దామా? నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8 నుంచి 12 వరకు మనం చూస్తున్నాము. ఆదర్శప్రాయమైనటువంటి ఆరాధన సమావేశం కొరకే మనం ఆలోచన చేస్తున్నాం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండేది. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, అంటే ఒక స్థలానికి వచ్చారా? ఒక స్థలానికి వచ్చారు. ఏ రోజు అది? ఏ రోజు? 9వ వచనం ఆఖరి లైన్ చూడండి. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. అది ఏ దినం? ప్రభువుకు ప్రతిష్ఠిత దినం, ప్రభువుకి ప్రతిష్ఠించినటువంటి దినం. అది ప్రభుది. వాళ్ళు ప్రభువుకు ప్రతిష్ఠించిన దినం అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు ప్రజల నుంచి ఏ రోజు సమావేశమై ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి ఆయన ఆరాధించమని కోరుకున్నాడో ఆ దినాన్ని కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి శనివారం నుండి ఆదివారానికి యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడి జయాన్ని బట్టి అపొస్తలుడు ఆ రోజు కూరుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి మనం ఈ ఆదివారం కూడుకుంటున్నామన్నట్టు ఎందు నిమిత్తం కూడుకుంటున్నాం? దేవుని ఆరాధించడం. ఈ ఆదర్శప్రాయమైనటువంటి ఈ ఆరాధన, ఈ మోడల్లో వాళ్ళు ఒక రోజు సంఘం అందరూ కలిసి, సభ్యులందరూ కలిసి ఆరాధించారు. అదే రోజు? ఆదివారం. మనకైతే ఆదివారం. అంటే ఈ ఆదర్శప్రాయమైనటువంటి ఆరాధన సమావేశంలో మొట్టమొదటిగా మనకు ఖచ్చితంగా కూడుకోవాల్సినటువంటి దినం ఏది? ఆదివారం. ఆదివారం ఎవరిది? సోమవారం నుంచి శనివారం వరకు మందే కదా. 7 రోజులు మందే, 6 రోజులు మందే, ఒక రోజు ఆయనది. 7 రోజులు మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాము. ఆ రోజులు కూడా ఆయనే. వాస్తవానికి నిజంగా ఏదైనా చిన్న తెగిలెట్టాడు అనుకోండి, ఇక్కడ చుట్టూ తిరుగుతాం. ఏదైనా చిన్న జబ్బు పెట్టాడు అనుకోండి, ఇక్కడే తిరుగుతాం. ఆ జబ్బు పెట్టినంత వరకు అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం. మనకేం తెలీదు, కన్ను మీద నాందో. అది ప్రభు దినమని, ప్రభుకి ప్రతిష్ఠించబడిన దినమని, మన రాజుని మనం గౌరవించాలని, మన చక్రవర్తిని మనం పూజించాలని, ఆయన స్తుతించాలని అనే సంగతిని మర్చిపోయి ఆ దినాన్ని కూడా నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆరాధన సమావేశంలో వారు ఒక దినాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించారు. ఆ రోజు అందరూ కూడా ఏమయ్యారు? సమావేశమయ్యారు. మీరు ఆలోచించండి ఈ విషయాలు జాగ్రత్తగాను. గత వారం దీని గురించి చెప్పేశాను నేను. ఆదివారానికి ఎందుకు ప్రత్యేకత వచ్చిందన్నది కూడా మనం ఆలోచన చేసాం. రెండవదిగా ఈ ఆరాధన సమావేశంలో వారు నేర్పిస్తున్నది ఏంటంటే, 8వ అధ్యాయం మళ్ళీ చదువుతాం. 1వ వచనము. 8వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుతామా? 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండేది. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై వాళ్ళు ప్రభువుకు ప్రతిష్ఠించినటువంటి దినమున వారు కూడికని ఏం చేస్తున్నారట? ఏకమనస్కులై. ఏమండి? ఏకమనస్కులై వాళ్ళు ఆరాధించేటప్పుడు ఏమై ఉన్నారు అక్కడ? ఏకమనస్కులై. 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మనసులు కనపట్లా. ఎన్ని కనపడుతున్నాయి? ఏకమనస్కులై. అంటే నా మనసులో ఏదుందో దేవుని ఆరాధించేటప్పుడు మీ మనసులో కూడా అదే ఉండాలా. నీ పక్కోళ్ళ మనసులో ఏదుందో, ఈ పురుషుల మనసులో ఏముందో స్త్రీల మనసులో కూడా అదే ఉండాలా. మన అందరూ ఏ మనసులు? ఏకమనస్కులై. వాళ్ళు ప్రభుని సేవించడానికి వచ్చారంట, ప్రభుని ఆరాధించడానికి వచ్చారంట. ఏకమనస్కులై. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, దీని గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. ఆరాధన సమావేశం మనకు ఒక ఆదర్శప్రాయాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ కూడుకున్నటువంటి ఈ సమావేశం వాళ్ళు కూడుకున్నప్పుడు స్త్రీలని, పురుషులని, వృద్ధులని, పిల్లలని, ధనవంతులని, పేదలని, ఏ భేదం లేకుండా అందరూ ఏక మనసు కలిగి ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ పర్పస్ ఏంటంటే యునైటెడ్ పర్పస్ అని బైబిల్లోంచి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నాయి. దాన్ని NGO అనే ఒక స్వచ్ఛంద సంస్థ
యునైటెడ్ పర్పస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేదరికం, సామాజిక అసమానతలు సవాల్ చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలని నేర్పించే విధానం అంటది యునైటెడ్ పర్పస్. సామాజికంగా అంటే కులం, మతం, పేద, ధనిక, అవిటి, బాగుండి, ఇక అసలు ఎలాంటి అసమానతలు లేకుండా మొత్తం అందరినీ ఒక చోటకి నడిపించి ఆ సంస్థ ద్వారా సామాజిక విలువలు, నైతిక విలువలు నేర్పించేటువంటి ఒక సంస్థ అంటది. ఒక పేదోడు ఉన్నాడండి, ఎక్కడో రోడ్డు పక్కనే చినిగిపోయిన బట్టలతోటి, చెరిగిపోయినటువంటి జుట్టుతోటి కూర్చుని వాసన కొడుతున్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ ప్రాంతంలోనే ఒక రాష్ట్రానికి, ఇక్కడ మనకంటే ముఖ్యమంత్రిని మీకు అర్థం అవడం కోసం ముఖ్యమంత్రి అని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి ఆ పక్కన కూర్చోబెట్టడం. ఒక పెద్ద కులస్తుడు అని చెప్పుకున్న వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక నిమ్మన కులస్తుడని అనగారినటువంటి, వేలువేయబడినటువంటి ఆ నిమ్మన కులస్తుని తీసుకొచ్చి ఆ వ్యక్తి పక్కన కూర్చోబెట్టడం. ఎలాంటి అసమానతలు లేకుండా వాళ్ళందరిని అక్కడ గ్యాదర్ చేసి కొన్ని పాఠాలు నేర్పించడానికి ఈ సంస్థ ఏర్పడిందంట. ఆ సంస్థ మొదట్లో చిన్నగా స్టార్ట్ అయింది, ఇవాళ ఆఫ్రికా ఖండం అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిందంట. దాన్ని చాలామంది ఇష్టపడ్డారంట. దాని కొరకు డబ్బులు కూడా ఇస్తున్నారంట. ఆ సంస్థను నడిపించాలంటే ఏం చేయాలి? ధన సహాయం కావాలి కదా. అంటే ఈ అసమానతలను మాపడానికి ఈ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలందరికీ నచ్చింది. దానికి డబ్బు కూడా ఇస్తున్నారు, ఇచ్చి దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ యునైటెడ్ పర్పస్ అనేది వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ఆరాధన విధానాన్ని చూసి వచ్చిందంట. ఆదివారం మనం ఆరాధించడానికి వచ్చాను చూసారా? ఈ ఆదివారం ఏక మనసుతో ఆరాధించడానికి మనం కూడొచ్చాం. ఏక మనసు అంటే ఒకే మనసు. అర్థమవుతుందా? మనలో ఏముండకూడదు? ఈ భూమి మీద అసమానతలను అంతం చేసేటువంటి పరలోక వాతావరణం ఏదంటే సంఘమే. ఈ సంఘం దాటి వెళ్ళిపోయిన తర్వాత కులం అడ్డు వస్తుంది, మతం అడ్డు వస్తుంది, పేదరికం అడ్డు వస్తుంది, అవిటితనం అడ్డు వస్తుంది. బయటకు వెళ్తే మనం ఏం చేస్తున్నాం? మనం చేయట్లేదులే. ఒకవేళ చేస్తే మాత్రం మీరు ఆ వాతావరణాన్ని ఇంకా అనుభవించలేనట్లు లెక్క, ఏక మనస్కుల్లో మీరు లేనట్లు లెక్క. అలాంటి అసమానతలు మీ జీవితంలో ఉంటే ఈ వాతావరణం ఎలాంటిదో తెలుసా? అలాంటి అసమానతలు కనపరిచినటువంటి ఒక స్థలం పరలోక వాతావరణం. ఆరాధన ఎలా మార్చేసుకోవాలి మనం? పరలోక వాతావరణం. పరలోకంలో క్యాస్ట్లు ఉండవు, పరలోకంలో పేదవాడు ధనికుడు ఉండవు, పరలోకంలో అవిటివాడు ఆరోగ్యవంతుడు ఉండవు. నువ్వు పరలోకంలో వెళ్ళాలనంటే పరలోక వాతావరణం నువ్వు అనిపించాలి. పరలోకంలో ఏమి ఉండవు కాబట్టి ఈ ఆరాధన స్థలంలో కూడా ఏమి ఉండకూడదు? అసమానతలు ఉండకూడదు. అసమానతలను రూపుమాపేటువంటి పరలోక వాతావరణం ఏంటంటే ఆరాధన స్థలం. ఈ ఆరాధన స్థలం సాధారణమైన స్థలంగా మారిపోయింది. ఇవాళ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ క్యాస్ట్ వాళ్ళందరూ పక్కన కూర్చుంటారు, డబ్బున్న వాళ్ళందరూ పక్కన కూర్చుంటారు. మీరు చూసారు ఎక్కడైనా? మన చిన్న సంఘం కాబట్టి, సంఖ్యలో చిన్నది కాబట్టి, చిన్నది కాదు మనది, అందరికంటే గొప్పదంటాను నేను. ఈ ప్రాంతాల్లో మన సంఘమే గొప్పదంటాను. దేవుడు మనకిచ్చిన ఈ స్థానిక సంఘం గొప్పదంటాను. ఎందుకంటే అలాంటి అసమానతలు లేవు మనకి. పెద్ద ఏమంటారు చూసారా? సంఖ్యలో పెద్దది అనుకుంటారు, సంఖ్యలో పెద్దగా కనపడతారు. సంఖ్యలో 1000, 1500, 2000. అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? ఉద్యోగస్తులందరూ పక్కన కూర్చుంటారు, ధనవంతులందరూ పక్కన కూర్చుంటారు, పేదోళ్ళందరూ పక్కన కూర్చుంటారు, ఒకే క్యాస్ట్ వాళ్ళందరూ పక్కన కూర్చుంటారు. ఆ వాతావరణం ఎలాంటిది? వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు అక్కడికి? ఏ మనసు వాళ్ళది? ఇప్పుడు ఏక మనసు కనపడుతుంది ఇక్కడ. అర్థమవట్లేదు మీకు? ఆరాధన సాధారణంగా మారిపోయింది. వాళ్ళ ఆరాధనను సాధారణ స్థలంగా మార్చేసారు. ఎక్కడ కూర్చుంటాం అలా చెప్పండి? పెళ్ళి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటాం అలాగా. ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం అలాగా. మన ఫ్రెండ్స్ అందరూ ఎవడి నా పక్కన కూర్చున్నాడు అని అక్కడికి వెళ్ళిపోయి కుర్చీ ఎత్తుకుని అక్కడ కూర్చుంటాం. అక్కడ కనబడుతుంది వేరియేషను. అది పరలోకం కాదు కాబట్టి. పరలోక వాతావరణం గురించి అర్థమైనటువంటి మనం ఏక మనసుతో ఆరాధించడానికి వచ్చాం. ఏక మనసుతో వాళ్ళు ఆరాధిస్తున్నారంట. అసలు ఏ భేదము లేదంట. ఏ భేదము లేనటువంటి అసమానతలే అగ్నిలో కాల్చేసినటువంటి ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళు మనకి
చూపిస్తున్నారు. ఏం చేశారంటే వాళ్ళు ఏక మనస్సు అన్నాడండి. 8:1 చూడండి. జనులందరూనా కొంతమందేనా? ఒక్క క్యాస్టోలేనా? ఒక్క క్యాస్టోలేనా? క్యాస్ట్లు అంటే అక్కడ లేవులే, జాతులు ఉన్నాయి వాళ్ళకి. మనకంటే క్యాస్ట్లు, అందరికీ జాతులు కులాలు ఉన్నాయి. వేరే ప్రాంతాల్లో కూడా వేరే దేశాల్లో కూడా కులాలు ఉన్నాయి. అంటే మనం కులమని పేరు పెట్టుకున్నాం, వాళ్ళ జాతుల పేరిట వివక్ష ఉంది వాళ్ళకి. అలాంటి వివక్ష ఏమి లేకుండా వాళ్ళు ఏక మనస్సుతో ఏం చేశారట? ఏక మనస్సుతో, ఏక మనస్కులై, అంటే ఒకటిగా అనే పదమే కదా అది. ఏక మనస్కులు అంటే ఒకటిగా ఆధ్యాత్మిక ఐక్యతను కనపరుస్తుందంట. ఇది ఆధ్యాత్మిక ఐక్యతను కనపరుస్తుందంట. ఏ ఐక్యత? ఆధ్యాత్మిక ఐక్యత. ఇప్పుడు వాస్తవానికి ఎవరినైనా రోడ్డు అంటే వెళ్ళి ఇప్పుడు సోమరాజు గారిని యేసురాజు డాడీ అన్నాడానికి ఊరుకుంటారా? ఎందుకంటే ఆయన చిరంజీవి గారి తండ్రి, వీళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు కదా. ఇప్పుడు ఒకవేళ వరుసని పెట్టి పిలిచారనుకోండి, ఒకవేళ అతను పిలిస్తే లోని ఈయన మనసులోని వీడి క్యాస్ట్ ఏంటి, నన్ను నాన్న అంటున్నాడేంటి, డాడీ అంటున్నాడేంటి అనేటువంటి ఒక బాధ లోన్ ఉందనుకోండి. ఆయన ఏదో తృప్తిపరచడానికి ఏదో మాట్లాడేంతలే ఏదైనా అనుకుంటాడో అని చెప్పి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని గౌరవించే క్రమంలో నాన్నగారు అన్నాడు అనుకోండి, ఆయన ఉప్పొంగిపోతున్నాడు. ఈయన అనుకుంటున్నాడు కవర్ చేసేలే, పెద్దోడు కదా, ఆయన మన నానేంటి, ఆయన క్యాస్ట్ ఏంటి, నా క్యాస్ట్ ఏంటి అని ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏం కనపడుతుంది మనకి? ఇక్కడ వేరియేషన్ కనపడుతుందా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు వచ్చి అడిగారు ప్రార్థన నేర్పించమని. యేసుక్రీస్తు వారు దానికి ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది కదా, ఆ ప్రార్థన ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఆరాధనలో ప్రార్థన ఒక భాగమేనా? ఒక భాగమే. ఎలాగ ప్రార్థన చేయండి? అలాగా పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అదనమాట మన దగ్గర ఉన్నది. నేను తప్పు చదివాను. పరలోకమందున్న నా తండ్రి అని చదివాను నేను. ప్రార్థన అలా నేర్పించలేదా యేసు ప్రభు? పరలోకమందు నా తండ్రి అని నేర్పించారా? మా తండ్రి అంటే మనందరికీ తండ్రి అంటే మనం అందరూ ఎవరు? ఆత్మబంధువులమైనా, ఆయన పిల్లలమైనా. మరి ఇక్కడేంటి క్యాస్ట్ ఫీలింగ్లు? ఇక్కడేంటి పేదోడు దానికోడు ఫీలింగు? ఏంటి ఫీలింగ్ అంటున్నాను? ఏ వ్యత్యాసం కనబడుతుంది? యేసుప్రభు ప్రార్థన ఏమని నేర్పిస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి అన్నాడా, నా తండ్రి అనమన్నాడా? ఒక నిమ్మన కొలసుడు ప్రార్థన చేస్తున్నాడు పరలోకమందున్న మా తండ్రి అని. ఒక ధనికుడు ప్రార్థన చేస్తున్నాడు పరలోకమందున్న మా తండ్రి అని. మరి ఇరువురు ప్రార్థన చేస్తున్నారు, కానీ వీరి దగ్గర లేనటువంటి విశ్వాసం ఏంటి? నా క్యాస్ట్ వేరు, నీ క్యాస్ట్ వేరు. నా జాతి వేరు, నీ జాతి వేరు. నేను ధనికుడిని, నువ్వు పేదోడివి. నువ్వు నేను నీకు నాకు ఒక్కడ తండ్రి ఏంటి అనే భావాలు కనపడుతున్నాయి. కానీ అసమానతలను అంతం చేయడానికి మనం ఇక్కడ కూడవచ్చు. ఆ వాతావరణాన్ని మనం కనపరిచామా, ఖచ్చితంగా మనం ఏం కోల్పోతున్నాము? ఆరాధనను సాధారణమైనటువంటి స్థలంగా మార్చేస్తున్నాము. బయట సంస్థల్లో ఏం చేస్తున్నామో, బయట యూనియన్లో మనం ఏం చేస్తున్నామో, కుల సంఘాలు అక్కడ ఏం చేస్తున్నామో అవే ఇక్కడ జరుగుతున్నాయి. అప్పుడు అలాంటప్పుడు ఇది ఆరాధన ఎలా అవుతుంది? ఆరాధన స్థలం ఎలా అవుతుంది? ఏం కనపడకూడదు మన దగ్గర? ఏం కనపడకూడదు? అసమానతలు కనపడకూడదు కదా. ఏం అంతం చేయాలి? అసమానతలు అంతం చేయాలి మనం. కానీ నువ్వు ఆ ఫీలింగ్ చూసుకుంటున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఆరాధనని ఎలా మార్చేసావు? సాధారణంగా మార్చేసావు. బయట ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ కొనసాగుతుంది నీ జీవితంలో. అదే విధానం నీ జీవితంలో కొనసాగుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏ మనస్సు కలిగి ఉన్నారు? ఏక మనస్సు కలిగి పేదరికాన్ని, సామాజిక అసమానతలు సవాలు చేస్తూ జీవన ప్రమాణాలు నేర్పించేటువంటి విధానం ఈ ఆరాధనలో కనపడుతుంది. ఏక మనస్సు కలిగి ఏక మనసు అంటే ఏక మనసు అంటే ఆలోచన దగ్గరికైనా. ఇప్పుడు అనిల్ గారు 10 ఎకరాలు ఉందండి అనిల్ గారికి. ఆ పక్కనే యేసురాజుకి సెంటు భూమి కూడా లేదు. ఏక మనసులు ఇద్దరు ఎలా అవుతుంది?
మరి అదే చెప్పింది బైబిల్, అదే చెప్పింది. ఒకసారి చూడండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అది పాత నిబంధనలో ఏక మనసు అని రాశాడు. కొత్త నిబంధనలకు వచ్చినట్టు నెరవేర్పు చూడండి ఎలా ఉందో. 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారే ఉండిరి. ఎవడును తనకి కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. సమిష్టిగా ఉండెను. అందరికీ సమానంగా ఎలా ఉందండి? పేదోళ్ళు ఎందుకు లేరు ఇందులో? ప్రారంభ శతాబ్దపు సంఘంలో పేదోళ్ళు ఎందుకు లేరు? ఎందుకు లేరంటే 34 వచనంలో చెప్పాడు, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు చిరంజీవి గారు 10 ఎకరాలు అమ్మేశారండి, అనిల్ గారు 10 ఎకరాలు అమ్మేశారు. మన దగ్గర ఏమీ లేవు, సెంటు భూములు లేవు. అందరికీ ఒక్కొక్క ఎకరం గడికి పనిచేశారు. 20 ఎకరాలు కదా, 20 మంది ఉన్నారు, 20 ఎకరాలు పనిచేశారు. ఇప్పుడు ఇందులో చిరంజీవి గారికి ఎంత వచ్చింది? అనిల్ గారికి ఎంత వచ్చింది? 10 ఎకరాలు అమ్మేసి ఎకరమా నాకు అంటే అందరూ సమానంగా ఉండాలంటే ఏం చేయాలి? అదేనంట ఆ సంస్థ ఇది చూసి పెట్టారంట. కానీ చచ్చిపోతాం ఇప్పుడు ఇలాంటివి పెడితే. అక్కడికి వెళ్ళొద్దు, మొత్తం అమ్మేమంటున్నాడు. మొత్తం అయ్యి బాబాయ్ ఏం పోదది, అదేం పోదా, ఏదో నా మాటలు చెప్పి బలపరచాలి. కానీ ఆస్తులు అమ్మేసి పాదాలు, నిజంగా అలా పాదాల దగ్గర ఎట్టేస్తే ఆ డబ్బు పట్టుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటారు వీళ్ళు పాస్టర్లు. మీకు అర్థమైందా? ఆ అపోస్తులు డబ్బుని ఆస్తుల్ని పాదాల దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు పాస్టర్లు అయితే నెత్తి మీద పెట్టుకుంటారు. అందుకని ప్రాసెస్ ఆగిపోయింది. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్ళు తీసుకుని ఏం చేస్తారంటే దాచుకుంటారు, పెట్టులో పెట్టుకుని. అందుకని ఇవ్వట్లేదు అనుకుంటా. మీరు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే. 100 ఏళ్ళు అనుకుంటారు, 100 గంటలు జేబులో పెట్టుకొస్తారు. 100 ఏళ్ళు అనుకున్నారు కదా, జేబులు ఎంత ఉంది? 1000 ఉంది. ఆ 1000 ఎలా ఉంది? ఏ రూపంలో ఉంది? 10 ఉన్నాయి, 10 ఉన్నాయి. నువ్వు ఎంత వేయాలనుకున్నావు? 100 వేయాలనుకున్నావు. మరి తక్కువ నెల ఒక ఆయన తప్పిస్తే ఎంత వస్తుంది? 200 వస్తుందా? 100 వస్తుంది కదా. మరి 100 వేయచ్చుకట్టి తీసి తక్కువని వేయడు. 10 బయటకు తీసి అందులో పాతది ఏదో చూసేస్తాడు. నువ్వు అక్కడ అయిపోయింది కదా, నీ మనసు ఏంటో బయటపడిపోయింది దేవుడికి. నువ్వు 100 వేస్ట్, అది శుద్ధ దండగా కాల్లో పడేసినట్టే. అంటే మన మనసు ఎలా ఉండాలి అంటే ఈ వాతావరణం ఎలా మారిపోయింది? సాధారణంగా మారిపోయింది. బయట చేస్తాం, కొట్టుడు దగ్గరికి వెళ్ళామనుకోండి, డ్రింక్ ఒకటి ఇయ్యమ్మా అని ఇలా తీసి పాత బాగా నలుపుని కింద ఏరి సిరిగిపోయింది స్టిక్కర్లు అంటించింది అక్కడ పెడతాం. ఇంకోటి లేదండి అంటాడు, అదే ఉంది అంటాం. మరి ఇక్కడ కూడా నువ్వు దేవుని సన్నిధిలో కూడా నువ్వేం చేస్తున్నావు? అదే వ్యవహారం ఇక్కడ నడిపిస్తున్నావు కాదండి. మరి ఇప్పుడు సాధారణ స్థలం ఎందుకు మారిపోయిందంటే అలాగే ఎందుకు మారిపోయింది? ఏక మనసు. మనందరికీ ఒకటే మనసు ఉండాలి, విశ్వాస విషయంలో ఒకటే మనసు ఉండాలి. మనం పరలోకం వెళ్తాం, ఆ తండ్రి ఆ లోకాన్ని మనకి ఇస్తా అన్నారు. నేను పరలోకం వెళ్తానని మీరేమో ఆస్తులు ఇస్తాడని, మీరేమో ఉద్యోగాలు ఇస్తాడని, వాళ్ళేమో వేరే ఇస్తాడని అనుకుంటే అది ఆరాధన స్థలం ఎలా అవుతుంది? మనందరికీ ఒకటే మనసు ఉండాలి. ఇక్కడ కాపరికి ఏ మనసు ఉందో ఆ మనసు మీకు ఉండాలి. ఈ కాపరి ఎలాంటి మనసు కలిగి ఉండాలి? వాక్యానుసారమైన మనసు కలిగి ఉండాలి. ఆరాధన స్థలం ఎలా మారిపోయింది? ఏక మనసా సాధారణంగానా? సాధారణంగా మారిపోయింది. దేవుడు ఏమంటాడనంటే మనం ఉమ్మడి విశ్వాసం, ఉమ్మడి దృష్టి కలిగి దేవుని అనుగ్రహంతో దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అలాంటి వాతావరణం ఈరోజు మన సంఘాల్లో చూడగలుగుతున్నామా? ఎన్ని వ్యత్యాసాలండి, ఎన్ని అసమానతలండి, ఎంత వివక్ష ఎదుర్కొంటున్నారండి సంఘాల్లో కూడాను. క్యాస్ట్ పేరు మీద సంఘాలు ఏమనుకుంటున్నారో చెప్పకూడదు, గొడవ కింద ఉంటుంది. క్యాస్ట్ పేరుతో రావులపాలెంలో ఒక సంఘం ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి క్యాస్ట్ పేరుట. మా కులస్తులందరూ ఒక సంఘం పెట్టుకుంటున్నాం, అక్కడికి వెళ్తున్న అన్ని కులాల వాళ్ళు వచ్చేస్తున్నారని అన్నాడు ఒక ఆయన. అవునా? మా క్యాస్ట్ ఉంది, గౌడ క్రీస్తు సంఘం, సెట్టిబలిజ క్రీస్తు సంఘం, కాపు క్రీస్తు సంఘం. ఏంటండి ఇది? అంటే కాపులకు ఒక రకమైన క్రీస్తు, గౌడేస్కి ఒక రకమైన క్రీస్తా? క్రీస్తు ఒక్కడేనా కదా? అసమానతలు ఎందుకు కనబడుతున్నాయి? మనం ఆరాధన అంటే మనకి అర్థం కాదు. దేవుడు ఏమంటున్నాడు అంటే సంఘంలో ఈ అసమానతల్ని రూపుమాపే ఆరాధన మీరు చేయాలి. వాళ్ళు నెహమ్యా గారి నాయకత్వంలో, ఎజ్రా గారి నాయకత్వంలో ప్రజలందరూ ఏక మనసు కలిగి దేవుని ఏం చేశారు? ఆరాధించారు. ఆధ్యాత్మిక ఐక్యతను కనపరచాలంట, మన జీవన ప్రమాణాలు నేర్చుకోవాలంట,
కానీ ఈ విభజన ఏం చేస్తుందో తెలుసా? ఆరాధనని ఈ విభజన ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? కలుషితం చేస్తుంది. ఒకసారి చూద్దామా? అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఏ మొదలైపోయింది? భాష ఇక్కడ మెయిన్ భాష. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఏం కనపడుతుందండి ఇక్కడ? విధవరాండ్రిని చిన్న చూపు చూసిరని. ఎవరిని చిన్న చూపు చూస్తున్నారు? ఇప్పుడు భార్యభర్తలు ఇద్దరు చిన్న చూపు చూస్తున్నారు. ఒక విధవరాల్ని చిన్న చూపు చూస్తున్నారు. భర్త చచ్చిపోయింది, ఆవిడ ఎదురొస్తుంది, పక్కుండు. ఏంటది? ఇప్పుడు మనకేంటి? విధవరాలు వస్తుంది, పక్క తప్పుకో. ఒక ఆవిడ ఇలా వస్తే మేము వెళ్తున్నాం, మా పాప నేను వెళ్తాను, ఆగిపోయింది. మీరు రావాలి, మీరు వస్తానుగా నేను వెళ్ళనన్నాను. మీరు రావాలి, నేను వెళ్ళాలన్నాను. వద్దులని వెళ్ళండి పాస్టర్ గారు అన్నది. మీరు రావాలి, నేను వెళ్ళాలి, మీరు ఆగితే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోయింది. నేనేమంటానంటే, వీళ్ళిద్దరు భార్య భర్తలు ఆమె నిద్రాలుగా చూస్తున్నారు కదా, మరి ఇందులో పెట్టేపికి లేచిపోతే వీళ్ళు ఏమవుతారు? వాడు పేలింది అనుకోండి, పటేయలేమని, వీళ్ళ పరిస్థితి ఏమవుద్ది? మరి వీళ్ళ ఆ వ్యక్తి ఉండొచ్చు అసలు? అది ఎవరు చెప్పాడండి? అసలు ఎవరు చెప్పారండి ఇది? ఆవిడ మొహం చూడకూడదు. అసలు నీ మొహం చూస్తే ఆవిడకి ప్రమాదం. నువ్వెదురొస్తున్నావు, ఆవిడ ఆగాలి కదా. ఎలా ఉందంటే పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి వివరణ ఎలా ఉందంటే నవ్వటానికి సిగ్గేస్తుంది చెప్పడానికి కూడా. చాలా దారుణంగా ఉన్నారు మన సంఘాల్లో కూడా. క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు, అలాగే చూస్తున్నారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. 11:22. ఇదేమి? అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా. ఎవరిని సిగ్గుపరుస్తున్నారు? పేదలను సిగ్గుపరుచుదురా. మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. ఎవరిని హేళన చేస్తున్నారు వీళ్ళు? పేదలను హేళన చేస్తున్నారు. అక్కడ విధవరాంటిని హేళన చేస్తున్నారు. ఇప్పుడు ఆరాధన చేయడానికే వచ్చింది వీళ్ళు. ఆరాధన చేయడానికి వచ్చి ఏం జరిగిస్తున్నారు? ఇక్కడ ఆరాధన జరిగించడానికి వచ్చి ఏం చేస్తున్నారు? అసమానతలు కనపరుస్తున్నారు. అప్పుడు ఆరాధన ఏమవుతుందనంటే కలుషితం అయిపోద్ది. ఇలాంటి విభజనలు ఆరాధనని కలుషితం చేస్తుంది. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆరాధనను సాధారణ స్థలంగా మార్చకూడదని అంటే ఇలాంటి అసమానతలు మన జీవితాల్లో, మన ఆరాధన కార్యక్రమాల్లో కనపరచకూడదు. మన ఆత్మీయ జీవితానికి ఇది ఎంతో ప్రమాదకరం. ఆలోచిస్తున్నారా? ఏం చేశారంటే వాళ్ళు? నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి తీయండి. నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి డోరేసేమ్మా, అది వేసలేదు, ఒకసారి డోరేసి వెళ్ళి గడెట్టి. ఏమండి? 7వ నెలలోగా మధ్యలో అప్పుడు జనులందరూ ఏక మనస్కులై. ఏ మనస్కులై? ఏక మనస్కులు అంటే అర్థమైంది. ఇప్పుడు ఒకే మనస్సు, ఒకటే విశ్వాసం, ఒకటే దృష్టి, ఒకటే ఆలోచనలు. వేరుగా ఉండకూడదని ఆరాధనకు వచ్చినప్పుడు. కానీ వాళ్ళు ఎన్ని ఉంటాయో, ఎన్ని రకాలుగా ఉంటాయో. అసలు ఒక్క మనసు అంటారు కానీ అంత ఇబ్బందే. నిజంగా ఒక్కొక్కరు నిజంగా అక్కడ తెరమదేసేయాలి. మనిషిని ఇలా స్కాన్ చేసేటోడికి మనసు ఏంటో అక్కడ వచ్చేయాలి. గుండె పగిలిపోద్ది. ఎవరెవరు ఏంటన్నది ఎప్పటికప్పుడు స్కాన్ చేసేది అక్కడ వచ్చేస్తే ఇక్కడ లిస్ట్ వచ్చేది ఎవరు ఏ మనసు వస్తున్నారు అన్నది. చూడండి, రిలయన్స్ షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ లెక్కేస్తుంది ఎంతమంది వస్తున్నారు ఏంటంటే కౌంట్ వేస్తుంటుంది. అలా కౌంట్ వేసినప్పుడు లోనికి వచ్చినోడు ఎలా ఉంటాడు? లోనికి వచ్చినోడు కుళ్ళోడు, లోనికి వచ్చినోడు క్యాస్ట్ బిల్ కూడా అని చెప్పి అలాంటిది ఏమైనా మిషన్ వస్తే చాలు బాగున్నాను. దేపకు బయటపడిపోద్ది, ఇది బయటకి ఎక్కించే అని గంటేద్దు. కానీ దేవుడు చూశాడు కదా, అందుగురించి మనల్ని తిడుతున్నాడు. ఇప్పుడు ఈ కోణంలో మనం అలాగ మారం, ఆయన తిడితేనే మారుతాం కదా. ఉన్నాయా క్యాస్ట్లు? అలా క్యాస్ట్ ఎలా వచ్చిందండి? క్యాస్ట్ అనేది ఎలా వచ్చింది? క్యాస్ట్ అనే పదం ఎక్కడిది? క్యాస్ట్ అనే పదం ఎక్కడిది? లాటిన్ నుంచి వచ్చిందంట. క్యాస్ట్ అంటే అర్థం ఏంటంటే అరలపెట్టి. క్యాస్టు అనేటువంటి లాటిన్ పదం నుంచి క్యాస్ట్ అనేది వచ్చింది. అరలపెట్టి అంటే ఏంటి?
బీరువా. అరలపెట్టి అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇప్పుడు మన ప్యాషన్కి బీరువా అని పిలుస్తుంది. ఇదివరకు అరలపెట్టి అని పిలిచేవారు. సోమరాజు గారు ఆ టైం మరి అలా పిలుచుంటారు, మీకు ఐడియా ఉందో లేదు తెలియదు. కానీ అరలపెట్టి, అరలపెట్టి అంటే అన్ని సామాన్లు పెట్టుకునేది కాదక్క, బీరువా. సామాన్లు పెట్టుకునేది కాదు, బీరువా. బట్టలు పెట్టుకునేది. పట్టు చీరలు అన్నీ పైన పెట్టుకుంటాం. కొద్దిగా దానికంటే కొద్ది కాస్ట్ 2లో పెట్టుకుంటాం, సిల్కి 3లో పెట్టుకుంటాం. రెగ్యులర్గా వాడేసి నైటీలు చెత్త చెదారం అంతా ఆడికి వెళ్ళిపోద్ది. అలాగే 4 ఇట్లు మీరు ఎక్కిచ్చారా? అన్నీ ఒకటే క్లాతు, అన్ని క్లాతులే. పట్టు చీరకి ఏమన్నా వేరే దాంట్లో ఏం చేస్తారా? అన్ని క్లాతులే కదండి, ఈ క్లాతులే కదా. ఇప్పుడు అరలను బట్టి వాటికి విలువ మారిపోయిందా? ఈ జనాలందరూ అలా కూరేసారంట. కూరెత్తే పైన ఉన్న వాళ్ళమో వాళ్ళు, కింద ఉన్న వాళ్ళం వీళ్ళు, కిందకు వచ్చేసిన వాళ్ళమో వాళ్ళు అన్నట్టు. బంగారంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో కూరేదోడికి ఏమైంది? ఈ కింద పైన ఉన్నవాడు కింద ఉన్నవాడిని చూసి ఎక్కిరిస్తున్నాడు, కింద ఉన్నవాడు పైన ఉన్నవాడిని చూసి మాకంటే పెద్దోళ్ళు మీరు అంటున్నాడు. ఈడి తక్కువడు కాదు. నువ్వు రాజులా బతుకు, ఆడిని తగ్గిస్తుంది. నువ్వు రాజులా బతుకంతే, ఎవడికాడు రాజు అంతే. ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? డబ్బు ఉన్నవాడు కానీ ఆధ్యాత్మికత ఉన్నవాడే మహాచక్రవర్తి అంటాను నేను. ఏం జరుగుతుందంటే ఏక మనసు అనేది కనుమరుగైపోయింది. స్థానిక సంఘాల్లో ఆరాధన చేస్తున్నారు కానీ ఇలాంటి అసమానతలతో ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఆ ఆరాధన ఏమవుతుందని అంటే కలుషితం అయిపోద్ది, దేవుని ఆరాధించినట్టు కాదు. అది సాధారణమైన స్థలంగా మారిపోద్ది. ఇది మనసులో పెట్టండి. రెండోది ఏంటంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి. 3, 4. నీటి గుమ్మం ఎదుటినున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధతో వినిరి. ఎలా విన్నారు? శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రీయ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షమ, అనయ, ఊరియా, హిల్కియా, మయషయ అనువారును. అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మెషాయేలు, మల్కియా, హాషుము, హృదన్య, జకర్య, మెషుల్లాము అనువారును నిలుచుండిరి. ఇక్కడ ఏం కనపడుతుంది? ఆరాధనలో వాళ్ళ దగ్గర శ్రద్ధ కనపడుతుంది. ఏం కనపడుతుంది? శ్రద్ధ. మీరు ముందుకి వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మరి గతంలో చదివారు లేదు తెలియదు, మన టోరను చదవమన్నాను. 6 గంటలు విన్నారంటే వాక్యాల్లో. ఎన్ని గంటలు? 6 గంటలు. ఎలా విన్నారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు. ఆఖరి పాయింట్కి అలాగ అరుస్తారనమాట. అంటే పిల్లడు అడిచినట్టు ఆమెన్ అల్లు ఆమెన్ అంటే కొంతమంది ఆమెన్ అనేది ఏంటంటే అలా జరుగును కాక, కొంతమందికి ఆమెన్ అంటే ఆపేయని. ముఖం ప్రార్థనలు చేస్తాం కదా, ఆమెన్ అంటాం కదా. అంటే ఆమెన్ అంటే ఆపేయని అని అనుకుని కొంతమంది ఆమెన్ అంటే ఆపే, ఇక్కడితో ఆపే వద్దు అని. ఇప్పుడంట ఎవరో కొంతమంది పండితులు లెక్క కట్టారంట, విశ్వాసులు ఎంతసేపు వాక్యం వినగలరని, విశ్వాసులు ఎంతసేపు వాక్యాన్ని తీసుకోగలరని. దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే ప్రపంచంలో మన ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు ఏకదాటిగా 4 గంటలు వినగలరంట. మన ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. మిగతా ఖండాల్లో ఎవరు కూడా 20 నిమిషాలు, అరగంట, బాగా హెవీ అయితే 35 నిమిషాలు, అంతకంటే ఎక్కువ వినలేరంట. వాళ్ళు అసలు ఎక్కదంట, ఇంకా అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంటుందంట. వేస్ట్ అంటది, అది చెప్పినా అనవసరం అంట. వాళ్ళు రీసెర్చ్ చేశారంట. ప్రపంచ దేశాల్లో మన ఆసియా ఖండంలో మన ప్రాంతాల్లో చాలా గొప్పగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే అది ఇటు మారింది, ఇది అటు మారిందని తెలియదు. ఒక అరగంట అయ్యేదేవుడికి ఎలా చూస్తున్నారు? వాచ్లు తనుకుంటాం, సెల్ ఫోన్ బయటకు తీస్తాం, ఇలా చూసి చెప్పేవాడు చాలా ఇబ్బంది పడతాడండి. అంటే అర్థం అవట్లేదా, లేకపోతే చిరాగ్గా ఉందా, ఏంటి ఇబ్బంది పడుతున్నాడా అని ఈ అలాంటి ఇబ్బందులు గురి చేయకూడదు. 6 గంటలు ఏం చేశారంట వాళ్ళు పఠనం చేశారంట. దాన్ని ఏమంటారు తెలుసా? అసాధారణమైన భక్తిని ప్రదర్శించినట్టు కనపడుతుంది. 6 గంటలు
ఇక్కడ పక్క చర్చ్ ఉంది, ఆ పక్క చర్చ్ ఉంది. మనం 31st నైట్ ఇక్కడ కూడుకున్నాం, దేవుని ఆరాధిద్దాం, ఈ సంవత్సరం అంతా మనకి దేవుడు ఏదో గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు, ఆరాధన 12 దాటి దేవుడికి చాలు. 12 అయిపోయింది అంతే, గుమ్మాలంగా తడుముకుంటున్నారు. వాళ్ళకి 4 అయిందంట, 4 గంట. ఇప్పుడు మనకి మీరు నిజం చెప్పండి, మన ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్తున్నారు కదా, ఎవరైనా తగులుతున్నారా బైబిల్ పట్టుకుని? ఎందుకు తగలట్లేదు? వాళ్ళు ఇంకా సకువలో ఉన్నారు. మీకు అర్థం అవ్వలేదా? వాళ్ళు ఇంకా సకువలో ఉన్నారు. మన ముగింపు అయిపోయింది. వాళ్ళు పట్టుకుంటే ఎలా అంటే 3 గంటలు ఉంటారు. పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళండి, బైబిల్ మిషన్ దగ్గరికి వెళ్ళండి, 3 గంటలు 4 గంటలు సన్నిధిలో గడుపుతారు. అంటే ఇంతసేపు అని రూల్ ఏం లేదు. ఆదివారం ప్రభువుకు ప్రతిష్ఠించాం, ఎక్కువ సమయాన్ని గడపాలి, ఎక్కువ వాక్యాన్ని నేర్చుకోవాలి. కానీ ప్రజెంట్ ఎలా మారిపోయింది? మీ విశ్వాసాన్ని, మీ శరీర వైఖరిని బట్టి, మీ బలహీనతలు బట్టి టైం పెట్టుకుని చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఏం కనపరిచారట? 6 గంటలు పఠనం శ్రద్ధతో. మొదట ఏ శ్రద్ధ చూపించారో ముగింపు వరకు కూడా అదే శ్రద్ధతో. ఏం కనపరిచారు వాళ్ళు? అసాధారణ భక్తిని ప్రదర్శించారు. వాక్యం వినడానికి. ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకునేలా వాక్యం వినేటప్పుడు నిశ్శబ్దంగా వినటం. ఎలా వినాలి? నిశ్శబ్దంగా అంటే అల్లరి చేయకుండానన్నా. ఒకసారి చూడండి, లోకసు వార్త ఉదాహరణకి మరియ చూద్దాము. లోకసు వార్త 10వ అధ్యాయం 39 10:39. ఎవరండి? మరియా అని ఆమె ఎవరి దగ్గర కూర్చుందండి? యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. ఏమింటుందండి ఆమె? ఆయన బోధ వినుచుండెను. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుని. ఇలాగ మార్త ఏమంటుంది? పని పెట్టుకుని నీకు చింత లేదా అంటుంది. మౌనంగా ఉందా? అరుతుందా? అంటే ఇలా వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండటం అంటే, వాక్యం వినేటప్పుడు మౌనంగా ఉండటం అంటే ఏంటంటున్నాను? శ్రద్ధగా వినమని. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు కేకలేస్తారా ఏంటి? అటు ఇటు అరుతారా ఏంటి? కాదు కదా. మరి ఏం చెప్తున్నాడు మౌనంగా ఉండమంటే? శ్రద్ధగా వినమని. అంటే వాళ్ళు కొంతమంది వాక్యం వినేటప్పుడు మైండ్లో ఏదేదో పెట్టుకుంటారు, మనసులో ఏదో పెట్టుకుంటారు, అది కూడా శబ్దాలే. వాళ్ళకే వాక్యాన్ని అర్థం చేసుకోలేరు, రకరకాలుగా ఉంటుంది. ఆరాధనకి మనం ఎందుకు వస్తున్నాము? దేవుని వాక్యాన్ని పఠించడానికి వస్తుంది. దేవుని వాక్యాన్ని ఏం చేయడానికి వస్తున్నాం? ఇక్కడ ఓజ్ని కిల్హం అనేటువంటి హిబ్రూ పదం వాడబడింది. అంటే సమస్త ప్రజల చెవులు అనేటువంటి అర్థం ఇస్తుందంట. ఈ పదానికి అర్థం ఏంటంటే పూర్తి భక్తిని చూపిస్తుందంట. పూర్తి భక్తిని కనపరుస్తూ ఏమన్నారంట వాళ్ళు? దేవుని మాటలు విన్నారంట. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని అంటే ఎలా వినాలి? నిశ్శబ్దంగా. అంటే ఆసక్తితో వినాలి. మనసు ఎక్కడ పెట్టాలి? దేవుని వాక్యం మీద కేంద్రీకరించి. అసలు ఏం వివరణిస్తున్నాడు ఈయన, ఇందులో ఏముంది, దీని నుండి దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, ఎలాంటి ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాడు, ఎలాంటి హెచ్చరికను ఇవ్వాలనుకుంటున్నాడు అని ఆ వాక్యం మీద కాన్ఫిడెన్స్ తోటి వినాలంట. అది నిశ్శబ్దం అంటే. కానీ కొంతమంది సంఘానికి ఆరాధన చేయడానికి వస్తారు, కానీ వారు ఏం మాట్లాడుకుంటారో తెలుసు? చెవుల్లో ముసలమ్మ మాట్లాడుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళకి ఖాళీ ఉండదేమో, మరి ఎక్కడికి వచ్చే చెవులో గిటికి మనం మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, ఏం మాట్లాడుకుంటున్నారు? అది కూడా ఏదన్నా సౌండ్ బయటకు వచ్చి పెట్టేస్తే ఇంకా అసలు సౌండ్ కూడా చేయరు. ఆ సౌండ్ ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ వచ్చేయాలి పైకి. వచ్చి ముచ్చట్లు మాట్లాడుకుంటారు, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటారు, గాలి మాటలు. ఈ ఆరాధించే స్థలం మాట్లాడుకోవడానికి స్థలంగా మారిపోయింది. మనం కొన్నిసార్లు ఎక్కడెక్కడికో సరదాగా మనసు విప్పి మాట్లాడుకుందాం రాడు అని వెళ్ళి తీసుకెళ్తాం, చూసారా? మనసు విప్పి మాట్లాడుకోవడానికి స్థలంగా మారిపోయింది ఆరాధన స్థలం. ఇది సాధారణమైన స్థలంగా మార్చేశారు కొంతమంది. వచ్చి లేనిపోని చెప్పుకునే సేవలో. అంటే 2 గంటలు దేవుడికి కేటాయించి వచ్చినప్పుడు ఇంటికాడ సరిపోతా టైం మీకు మాట్లాడుకోవటానికి?
ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మళ్ళీ? ఆ పిల్ల అలా చేసిందంట కదా, అవునా, వీళ్ళ పిల్లలు చేయరు మరి. అలా అంట కదా, ఇది వెళ్ళిపోయాడా అలా ఆయన బాధేసాడంట కదా. ఏంటండి దరిద్రమా ఇక్కడ? ఇంక ప్లేసులు లేవో మీకు? ఫోన్లు ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, అప్పుడు మాట్లాడుకోండి మీరు ఎంత కావాలి అంత. అక్కడ ఇక్కడ ఉన్నది పోద్ది అక్కడ మాట్లాడుకున్నాక. నిశ్శబ్దంగా వాక్యం వినడానికి వచ్చి ఏం చేస్తుంటారు? 6 గంటలు ఏకదాటికి వాక్యం మీద మనసు పెట్టారండి వాళ్ళు. మీరు 1 గంట ఏకదాటిగా 1 గంట 60 నిమిషాలు మీరు వినటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా యాగి చేస్తున్నారు. చాలామంది స్థానిక సంఘ క్లబ్కి వెళ్ళినట్టు వెళ్తారండి. చాలామందికి ఏమి లేదో తెలుసా? భయం లేదు. దేవుని వాక్యం వినడానికి వారి సమయాన్ని ఆరాధిస్తున్నాము అనేది గుర్తించలేకపోతున్నారు. పరధ్యానం లేకుండా, గందరగోళం లేకుండా దేవుని వాక్యాన్ని వినాలంట. ఖచ్చితంగా ఆరాధన అంటే దేవుని వాక్యం ప్రకటించబడితేనే ఆరాధన. కానీ ఈరోజు వాక్యం 10 నిమిషాలు ఉంటుంటే మిగతా తొంతంతా 3 గంటలు ఉంటుంది. దెయ్యాలు ఎలగొడతాం, భాషలు మాట్లాడతాం, సాక్ష్యాలు చెప్పించటం. ఏ సాక్ష్యాలు అవి? ఏ సాక్ష్యాలు అవి? స్వస్థత సాక్ష్యాలు ఏంటి? పర్వాలేదండి. వాళ్ళు చదువుకున్నారో గేదెలు కాసుకున్నారో అర్థం అవ్వట్లేదు. సీపిరి కట్టంట సొతట్టుకుని తుడుతుందంట ఒక ఆవిడ, పెద్ద ప్రసంగికురాలు, ఇంటర్నేషనల్ స్పీకర్. సీపురి ఆ శివారు బట్టి తుడుతుందంట, చెయ్యో లాగేస్తుందంట, నొప్పి పుట్టేస్తుందంట. ఇలా తుడుతుంటే దేవుడు కనిపించి చెప్పాడు, అమ్మా అక్కడ పట్టుకోకూడదురా సీపురి, పైన పట్టుకోవాలరా అన్నాడంట. అప్పుడు ఏంటి వాక్యం అనేసి ఈ సోదా నీ సోదంటానక ఇక్కడ సంఘాన్ని ఆరాధన కొరకు. అప్పుడు అర్థమైంది, దేవానికి స్తోత్రం. వీళ్ళందరూ అయ్యి బాబా హల్లెలూయా హల్లెలూయా. ఏంటి సిగ్గుందా నీకు? ఇండియాలో పుట్టి సీపురు ఎక్కడ పెట్టుకోవాలి తెలీదా? నవ్వుతారు. సీపురా అదేంటిది? సీపురా ఎలా ఉంటుంది? అదే కొండ మీద చూడపడ్డామేంటి నువ్వేమన్నా? సీపురు ఎక్కడ మీరు చెప్పండి. ఎవరో చిన్న పిల్లగా రేపు పొద్దున్న రాకేష్ కొడుకు కూడా వాళ్ళ అమ్మ గెంటేసినా కూడా సీపురెట్టి తుడుతాడు. పిల్లలు కూడా లాగేసుకుంటున్నారండి సీపురులు. ఇప్పుడు ఎవరో ఎదరమ్మాయి కుమ్ముదా చిన్న పాప అండి, సాయంత్రం పూట వచ్చేస్తుంది అంటే సోనరాజు గారు మీరు చూస్తున్నారా, సీపురెట్టి తుడుతుంది. చిన్న పిల్లండి, సీపురు ఎదర పట్టుకున్నట్టు ఇలా కుచ్చు పట్టుకుని తుడుతుందంట, చేయి లాగేస్తుందంట. ఇవిడు చదువుకున్నావా లేకపోతే నువ్వేం చేసావు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంటర్నేషనల్ స్పీకర్, ప్రపంచాలు తీసి తిరిగి వస్తుంది విమానాల మీద. ఏం రాయాలో తెలియదంట, పరీక్షలో అర్థం అవ్వట్లేదంట, ఏం చదవాలో అర్థం అవ్వట్లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం కంగారు పడక నేను ఉన్నాను అన్నాడు దేవుడు. అక్కడ ఎగ్జామ్లు ఏమొస్తాయో అవి ఈ అమ్మాయి చదువుతుందంట. ఎలా చదువుతుంటే ఇది రాదు అని పేజీ తిరగబడిపోతుందంట, మళ్ళీ ఇది రాదు అని తిరగబడిపోతుందంట, ఇది చదువు అంటుందంట. అలా అన్ని ప్రశ్నలన్నీ చదివిచ్చేసాడంట. సంఘానికి నువ్వేమి నేర్పిస్తున్నావు? వాక్యం నేర్పిస్తున్నావా? నైతిక విలువలు నేర్పిస్తున్నావా? ఏమి నేర్పిస్తున్నావు సంఘానికి? నవ్వుతున్నారు బయట వాళ్ళు, అంజలు నవ్వుతున్నారు, చదువుకుని చక్కగా పాస్ అవుతున్నారు వాళ్ళు. నువ్వు సంఘానికి ఏం పోతున్నావు? వాడు ఏం చదవడేక ఏదో ఎదర పెట్టుకుంటాడు, ఇదే దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు. అది అట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ క్వశ్చన్ రాదు, పేజీ గాలికి తిరిగిద్ది. ఇదివరకే తలెంటుకుంటుంది అనుకోరు బైబిల్లో. తలెంటుకుంటూ నువ్వు ఆశీర్వదించబడమన్నాడు. ఇంటికి వెళ్తాండి ఇది ఖచ్చితంగా 2-3 ఉండి, ఎందుకంటే నువ్వు శుభ్రం ఉంచవు కదా బైబిల్ని. ఇలా గోకుండా ఆరాధన చేస్తున్నారు అనుకోండి, పైకి నుంచోండి అన్నప్పుడు బైబిల్ తీసి చేతి పట్టుకుని ఆరాధన నుంచోవాలి, కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మనకు గౌరవం లేదు కదా, అలాగే వాడుకుంటాడు సాతానుగాడు. వాక్యం వినడానికి కానీ, గ్రంథాన్ని ప్రేమించడం కానీ, గ్రంథాన్ని పఠించడం కానీ మనకు రాలేనప్పుడు అది ఆరాధన కాదు, సాధారణమైనటువంటి స్థలమే. మనం అలా మార్చేసుకున్నాం. మన దగ్గర ఏమి లేదు. ఆరాధన అంటే ఏంటో తెలియక వాక్యం వినేటప్పుడు శ్రద్ధని మనం కనపరచలేకపోతాం. వాళ్ళు ఎలా విన్నారంటే అక్కడ కూడుకొని ఏక మనసుతోటి శ్రద్ధగా ఎన్ని గంటలు విన్నారు? 6 గంటలు. రేపు 6 నుంచి 6 గంటలు పెడదామా? ఎలా ఉంటుంది తెలుసా? బ్యాంక్ అకౌంట్ మరలకి ఇచ్చేసి నువ్వు రాసుకోవాలి. ఇంకా 500 అన్నావు అనుకోండి, పాస్టర్ గారు 6 గంటలు పెద్ద తక్కువ అనిపిస్తుంది అన్నాక 6 దగ్గర ఇట్టేస్తే బాగుంటుందమ్మండి. 500 పడుతుంది కదా ఫోన్పేలో, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకా అవన్నీ తిరిగి వచ్చేది 500. ఆ 500 వేసేసి
పెట్రోల్కి డబ్బులు ఇస్తామంటే జనం ఖాళీ ఉంటుంది మీటింగ్లో. మీరు రండి, హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా వచ్చి దేవుడి మాటలు మీరు బలపడండి. ఒక్కడ కనపడతలేదు, కుర్చీలే పేరు కొరుగులాగా అక్కడక్కడ ఉంటాయి చూసారు మచ్చలో, అక్కడక్కడ ఒక ఉన్నాడు. శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదు. కానీ దేవుని వాక్యం వినడానికి మన శ్రద్ధని కనపరచాలి. కీర్తన 65, కీర్తన గ్రంథం 65 మొదటి వచనం చూడండి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు స్తుతి చెల్లించుటే. సియోనులు ఎలా ఉండాలట? ఎలాంటి గందరగోళాలు లేకుండా, పరధ్యానం లేకుండా మౌనంగా ఉండాలంట. సాక్ష్యాల పేరట, ఆరాధన పేరట అరుపులు, భాషలు, అద్భుతాలు, దెయ్యాలు వెలగొట్టడం. ఏమి వెలగొడుతున్నారు? అసలు ఆరాధనలో మౌనంగా ఉండటమే స్తుతి చెల్లించడం దేవుడు చెబుతుంటే అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఎంత అలరండి, ఎంత అలరండి. ఎవరు ఇరపోసుకుంటే అలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ కూడా ఉన్న వీడియోలు. ఇలా ఓవర్ చేస్తున్నాను అని డబ్బులు తగ్గించడం, అసలు సరిగ్గా చేయలేకపోతున్నాం అని డబ్బులు పెంచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఇలా ఇరగబూసుకుని వచ్చేసి నిజంగా సాతాను గడు కూడా క్యాచ్ చేసేసుకుంటున్నాడు. వాళ్ళని మైకుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈయన అడుగుతాడు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. అసలు సాతాను నిజంగా దెయ్యం అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా? అబద్ధమే చెప్పేది. ఎందుకంటే వాడు అబద్ధకుడు, ఆది నుండి అబద్ధకుడు. నీ పేరేంటంటే అబద్ధం చెప్తా. పెద్ద మీటింగ్లో ఆరాధన చేస్తున్నామని చెప్పి నీ పేరేంటని అడిగాడు. అక్కడేమో దుర్గమ్మ అన్నది. విజయవాడలోని పెద్ద పెద్ద గొడవ అయిపోయింది. కించపరిచిన కదా అది వేరే వాళ్ళని. అలా ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది నువ్వు మౌనంగా ఉండు. నిజంగా కూడా మన సంఘాల్లో కూడా మౌనం లేదు, అల్లరి కింద ఉంటున్నారు. రకరకాలైనటువంటి శబ్దాలు, అటు తిరగటం, ఇటు తిరగటం, ఫోన్ పట్టుకెళ్ళటం, ఫోన్ సౌండ్ చేయటం, రింగులు అవ్వటం, మాట్లాడటం, ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. నువ్వు మౌనంగా కూర్చో, దేవుడికి స్తుతి చెల్లించినట్టే. గట్టిగా అరిచేసి పెద్ద పెద్ద నోరేసుకుని చేతులలో సాపేయటం ఆరాధన అనుకుంటావేమో. కానీ నాకు స్తుతి చెల్లించడం అని అంటే నువ్వు మౌనంగా కూర్చొని దేవుని వాక్యమేను, అది నాకు అంతకంటే గొప్ప స్తుతి ఏం లేదు అంటున్నాడు ఆయన. అల్లరి తప్ప మన ఆరాధనలు ఏం కనపట్టలేదు? స్తుతి కనపట్ల, మౌనం కనపట్ల, శ్రద్ధ కనపట్ల. అందుగురించే మన ఆరాధన స్థలం ఎలా మారిపోయింది? సాధారణ స్థలంగా మారిపోయింది. తర్వాత నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం విప్పాను, విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఏం చేశారంటే దేవుని వాక్యం చదువుతుంటేనంట వాళ్ళంతా వారు నిలబడ్డారంట. ఏం చూపిస్తుంది ఇక్కడ? గౌరవాన్ని చూపిస్తుంది. దైవిక అధికారాన్ని ఎలా గౌరవించాలో చూపిస్తుంది. వారు దేవుని వాక్యానికి ఏం చూపించారు? గౌరవం చూపించారు. లేచి నిలబట్టం ఏంటండి? లేచి నిలబట్టం ఏంటి? గౌరవాన్ని చూపించడం కాదా? ఇప్పుడు పెద్దలు వచ్చారనుకో టక్మని ఏం చేస్తాం? వాక్యం చదువుకుంటాం, లేచి నిలబడి అన్నారు. మీరు కూర్చున్నారంటే అర్థం ఏంటి? మీకు వాక్యం అంటే మీకు గౌరవం లేదు. దావీదు గారు దేవుని భయంతో దేవుని ఆరాధించినట్టు మనకు అనిపిస్తుంది. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయముని బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయపు దిక్కు చూచి నమస్కరించేదను. ఏం చూపిస్తున్నాడండి ఈయన? నీ ఎడల భయభక్తులు కలిగి. ఏం కనపరుస్తున్నాడు? భయము, భక్తి. దేవుని సందులో ఏం కనపరుచుకోవాలి భక్తులు? 89 కూడా చూడండి. కీర్తన 89 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భేకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. మనం అత్యంత భక్తి, గౌరవం, పూజ్యభావం కనపరచాలి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అది ఆరాధన స్థలం. ఇవి ఎక్కడైతే ఉండవో అది ఆరాధన స్థలం కాదు. ఒకటి, ప్రభువు దినాన్న, ప్రభువుకు ప్రతిష్ఠించిన దినాన్న వాళ్ళు కూడుకున్నారు. 2, ఏక మనసుతో వాళ్ళు ఆరాధన చేశారు. 3, శ్రద్ధను వాళ్ళు కనపరిచారు. 4, అత్యంత భక్తి, గౌరవం, పూజ్యభావంతో వాళ్ళు ఆరాధన చేశారు. లేచి నిలబడ్డారండి. ఎజ్రా గారు చదువుతుంటే అక్కడ ఎజ్రా గారి కంటే పెద్దోళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు. ఎజ్రా గారి కంటే ధనవంతులు ఉన్నారంటారా? ఎజ్రా గారి కంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారంటారా? ఉంటారు. కానీ ఒక సేవకుడు వాక్యం చదువుతుంటే వాళ్ళందరూ ఏం చేశారు?
లేచి నిలబడ్డారు. లేచి నిలబడటం ఇది గౌరవాన్ని చూపిస్తుంది. గౌరవాన్ని కనపరచమంటున్నాడు దేవుడు. చాలామంది దేవుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారు? ఫ్రెండ్తో ఎలా వ్యవహారం ఎలా ఉంటుంది? కాళ్ళు ఎలా సాపుకుని, వాడు కాళ్ళ మీద ఈడి కాళ్ళ మీద వాడు వేసుకుని ఇలా ఏలకొలాడుకుంటారు చూసారా? సన్నిధి కూడా అలా ఉంది. దేవుడు వీళ్ళకి ఫ్రెండ్ అన్నట్టు. మేమిద్దరం, మీరేదో చెప్పుకోవాలి, మేమిద్దరం బాగా క్లోజు, ఏంటి చెప్పు అన్నట్టుగా. అసలు ఏముండదు, ఒక్క ముట్టుకే ముడితే మొత్తం భూమి అంతా బెజ్జం పెట్టుకుని లోనకంతా కింద నుంచి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోతాం. భూమిలో ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంత పొడుచుకుని లోనకి కిందకి వెళ్ళిపోతాం అలా ఒక ముట్టుకు ముడితే. కానీ మన దగ్గర ఏముంది? ఏదో ఆయన మన మిత్రుడు అన్నట్టు సాధారణంగా ఏదో ఫ్రెండ్స్ బీచ్లకు వెళ్ళినప్పుడు కూడుకుంటారు చూసారా? మైకులు పెట్టుకుని డ్యాన్స్లు వేస్తాయి, మౌత్ పెట్టుకుని పాటలు పాడతా, వాళ్ళగరగా షర్ట్లు ఇప్పి ఇళ్ళు తిప్పుతా ఉంటారు చూసారా? అలాగేదో మేమిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు చాలామంది సన్నిధిలో గడుపుతున్నారు. లేరనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఇవన్నీ అనుకుంటారేమో. మీకు కావాలంటే వీడియోలు పెడతాను. అసలు ఎలా ఉందో తెలుసా? కొన్ని చోట్ల ఆరాధన, అది ఆరాధన స్థలమా, సాధారణమైనటువంటి స్థలమా? ఏం కనపరుస్తున్నారు వాళ్ళు? లోకంలో జరగాల్సిందంతా సంఘంలో జరగటం ఏంటి? సంఘం ఏమైపోయింది అసలు? దేవుని ఆరాధించే క్రమం ఏమైపోయింది? ఇంత భ్రష్టు పెట్టేసింది ఏంటి? అది చక్కగా నచ్చేసి చాలామంది అక్కడికి వెళ్ళిపోతున్నారు. 70-80 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు. పక్కన పోలిన సంఘాలు ఉంటాయి. వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘం చూడు. ఇంటికి దగ్గరగా ఉన్నది, నీకు అందంగా నచ్చింది, అలంకరింపబడింది చూడకో. అసలు అక్కడ వాక్యం జరుగుతుంది. ఆరాధన, యథార్థమైన ఆరాధనకి చోటిచ్చారా? ఆరాధన జరుగుతుంది అక్కడ? వాక్యం అందుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? అది అసలు ఆరాధనేనా, లేకపోతే ఒక స్థానిక క్లబ్బా? ఆలోచించాలి. సాధారణంగా క్లబ్బుల్లో మార్చేశారు, పబ్బుల్లాగా మార్చేశారు. సంఘం ఆరాధన చేస్తుందన్న భ్రమలో ఇలా వ్యవహరిస్తుంది. తర్వాత ఇలా ఏం చేశారు అని అంటే, నేను ముందుకు వెళ్ళిపోతున్నా. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. 8:6. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పరుచుకుని వంచుకుని యెహోవాకు నమస్కారం చేసిరి. ఏం చేశారంటండి? ప్రజలు ఏం కనపరుస్తున్నారు? ఆమేన్ ఆమేన్ అని చెప్తూ 2 చేతులు పైకి ఎత్తి, 2 చేతులు పైకి అంటే ఈ పైకి కాదు, ఇలాగా వంగినంటే ఇలాగే కదా. అసలు సాష్టాంగ పడినప్పుడు ఇలాగ చాపి ఎవరు పెడతారండి? ఇది ఎవరి దగ్గర పెడతారు కదా? బాగా పూర్తిగా నేను సర్వస్వం, నేను నీ దాసుని, సలాని నీ దాసుని అని ఎవరైతే తన మనస్సుని నింపుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? సాష్టాంగ పడతారు. సాష్టాంగ పడటంలో కూడా కొంత వ్యత్యాసం ఉంది. కొంతమంది ఖాళీ హృదయంతో ఉంటలా. ఖాళీ హృదయంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? అంత తగ్గిపోతాడు. వీళ్ళు ఏం కనపరిచారు తెలుసా? వినయంతో ఆరాధనలో పాల్గొన్నారు, వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు శారీరకంగా మరి వారి మాటలతో స్పందించారు. అక్కడ లొంగిపోవటంతో చేతులు పైకెత్తి వినయంతో నమస్కారం చేశారు. వాళ్ళు సరెండర్ అయిపోయారండి. టోటల్గా వాళ్ళు సరెండర్ అయిపోయారు. వాళ్ళ ఆరాధన 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి ఉన్నతీకరణ, 2 సమర్పణ. ఈ 2 రకాలుగా వాళ్ళది కనపడుతుంది. అయితే ఇవాళ దేవుని ముందు మనం ఆరాధన చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఖాళీ హృదయంతో ఉండాలి. ఏ హృదయం? ఖాళీ హృదయం అంటే హృదయంలో ఏమి నిండిపోకూడదంట. దేవుని పట్ల మన హృదయం నిండిపోవాల్సింది ఏంటంటే వినయపూర్వకమైనటువంటి గౌరవంతో నిండిపోవాలంట. అంటే హృదయంలో ఏమి నిండిపోయి ఉంటే మనం అలా చేయలేము. నేను ధనవంతుని, నేను ఉద్యోగస్తుని, నేను వ్యాపారస్తుని, నేను రియల్ ఎస్టేటు, లేకపోతే నాకు పెద్ద కులం అని అనుకున్నప్పుడు వినయాన్ని ప్రదర్శిస్తాం ఆ సన్నిధిలో. చాలామంది, కొంతమంది వినయాన్ని ప్రదర్శించరు. ఎందుకని అంటే నీ పక్కోని చూసి నువ్వు చేయట్లేదమ్మా, కానీ మన అందరిని కలెక్ట్ చేసిన వాడిని చూడు ఒకసారి. ఆయన చూస్తే ఏమవుతుంది? ఒక్కొక్కసారి మనలోని ఈ భావాలతో నిండిపోయామనుకోండి, ఆ వినయాన్ని ప్రదర్శించలేము, ఆ భక్తిని మనం ప్రదర్శించలేం, ఆ తగ్గింపు మనలో కనబడదు. వాళ్ళందరూ కూడా ఏం చేశారట? సతికిలు సాష్టాంగన పడిపోయి నమస్కారం చేశారంట. భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, పక్కోళ్ళకి భయపడ్డారా? పక్కోని చూసుకుని
వాడితో నువ్వు కంపారిజన్ చేసుకుంటూ నువ్వు ఎప్పుడు వంగలేవు, నువ్వు ఎప్పటికీ ఆ వినయాన్ని ప్రదర్శించలేవు. నువ్వు ఎంత ధనవంతుడివైనా, ఎంత భాగ్యవంతుడివైనా, ఎంత ఆస్తిపరుడివైనా ఇవన్నీ ఆయన ఇచ్చిందే, ఇవన్నీ ఆయన ద్వారా నీకు వచ్చినాయే. కానీ ఏం కనపడుతుంది ఇక్కడ? వీళ్ళ దగ్గర వినయం కనపడుతుంటే ఇప్పుడు సంఘాల్లో జేబులో చేతులు ఎట్టుకుని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలా నాయన బాబు, బాబు ఏంటి జేబులో చేతులు ఎట్టుకుని ప్రార్థన ఏంటండి? బాబు అంటే తండ్రిని పిలిచే బాబా, చిన్నపిల్లని పిలుతో బాబు పిల్లరా, అదా ఏ బాబు అర్థమవట్లేదు. బాబు అసలు భయం లేదండి ఆరాధనలోని, వినయం లేదండి. బాగా ట్రాక్ తిప్పేసాడు. కొంతమంది భక్తులు చూపిస్తున్నా అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఆదికాండం 18 అధ్యాయం చూడండి. ఆ రోజుల్లో ఆ కాలంలో అబ్రహాం గారికి మించినటువంటి ధనవంతుడు లేడండి. అబ్రహాం గారి కంటే ధనవంతుడు లేడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసు? 18 అధ్యాయం 27 వచనం, ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఏంటంటే ఈయన బూడిది ధూళి, మనం ఎవరం? బూడిది. అబ్రహాం గారు ధనవంతుడు కదండి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని ఎలియాజర్ని పిలిచారు కదా లాబాను. అదే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా అంటే ఎందుకన్నాడు తెలుసు ఎలియాజర్ని? ఈ అబ్రహాం గారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి. అలా అబ్రహాం గారు ఇంకెంత ధనవంతుడు అయి ఉంటాడు. ఆయన దగ్గర పనిచేసి వాడే యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు, గుడ్లు చేత నింపబడినవాడు రాని అని అన్నప్పుడు అబ్రహాం గారు ఇంకెంత ధనవంతుడు అయి ఉండాలి. అలాంటి ధనవంతుడు ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో? దుమ్ముని ధూళిని. ఒక పేదోడు మాట్లాడతలేదు ఇక్కడ, ధనవంతుడైనటువంటి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 40 అధ్యాయం 4 వచనము. యోబు గ్రంథము 40 అధ్యాయము 4 వచనం. 44. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? ఎవరు మాట్లాడుతున్నాడు? తూర్పు దేశాల్లో ఈయనకంటే గొప్పవాడు లేడంట. దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు తెలుసా? నేను నీచుడను, నా దగ్గర ఏముందో ప్రభువా. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ధనవంతుడివైనా ఉద్యోగస్తుడివైనా ఎంత గొప్పవాడివైనా సరే ఆ గొప్పతనం అంతా ఆయన ఇచ్చిందే నీకు. ఒకవేళ గొప్పవాడివైతే అయి ఉండొచ్చు, కానీ ఆయనకంటే గొప్పవాడు నువ్వు కాదు. సాష్టాంగ నమస్కారం చేస్తూ లోబడుతూ వినయాన్ని ప్రదర్శించాలి. ఆరాధన అప్పుడు ఆరాధన అనిపించుకుంటుంది, లేకపోతే సాధారణమైన స్థలంగా మారిపోద్ది. తగ్గించుకోలేదనుకో, వినయానికి ప్రదర్శించలేదనుకో, నీ ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఎందుకంటే కోటాను దేవదూతలు పరలోకంలో మీరు ప్రకటన గ్రంథం చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 7 అధ్యాయం 10 నుంచి 12 వరకు ఉంటుంది. అసలు దేవుని ఎదుట ఆ దేవదూతలు వాళ్ళ కిరీటాలన్నీ అక్కడ పాడేసి బెదిరిపోయారండి అని ఆరాధిస్తున్నప్పుడు. ఆ భయం మన దగ్గర కనపట్ల, ఆ వినయం మన దగ్గర కనపట్ల. భయంకరమైనటువంటి స్థితిలో మనం ఆరాధన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. ఆలోచించండి, మనసుని పెట్టండి. చాలా విషయాలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించండి. అందులో మనకి ఇంకా ఆధ్యాత్మిక లక్షణాలు కనపడతాయి. 8 అధ్యాయం 7 నుంచి 9 వరకు వాళ్ళు అక్కడ వాళ్ళ నైపుణ్యతను కానీ వాళ్ళ కళని కానీ చూపించుకోవడానికి వాళ్ళు రాలేనట్టుగా కనపడుతుంది. అక్కడ 7 నుంచి 9 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. వాళ్ళు స్వీయ ధృవీకరణ అంటే వాళ్ళు కనపరుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలంగా వాళ్ళు భావించలేదు. వాళ్ళు చాలా వినయాన్ని ప్రదర్శించారు, చాలా భక్తిని కనపరిచారు, ఆధ్యాత్మిక లక్షణాలన్నీ కూడా వాళ్ళు అక్కడ చూపించారు. అందుగురించే ఇవాళ మనం ఆదర్శప్రాయమైనటువంటి ఆరాధన సమావేశంగా దాన్ని తీసుకోగలుగుతున్నాం. ఇది ప్రదర్శించండి. ఎలా చేయగలిగే ఆరాధన దేవుని మహింపరిచినట్టే. ఆరాధన దేవుని చేయటానికి మనం చాలా నేర్చుకోవాలి. కానీ మనం నేర్చుకున్నది మాత్రం చిన్నదే. ఈ 2 వారాలు నేర్చుకున్నది చాలా తక్కువ. దేవుని ఆరాధించే విషయంలో మన దగ్గర లోపాలు ఉన్నాయి, వాటన్నిటి సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరాధనను ఎలా మార్చకూడదు? సాధారణ స్థలంగా మార్చకూడదు. సాధారణ స్థలంగా మారకూడదంటే ఏం చేయాలి? ప్రభు దినాన్ని ప్రభుకి ఇచ్చేయాలి, ఏక మనసుతో ఆరాధించాలి, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలి, వినయంతో ఉండాలి. తర్వాత ఉమ్మడి దృష్టి కలిగి ఉండాలి. ఇలా ఖచ్చితంగా సంఘం ఉంటే అప్పుడు వెళ్తుంది ఆయనకి ధూప నైవేద్యాలు. అస్సలు మామూలుగా ఉండదు. అప్పుడు ఆరాధన అంగీకార యోగ్యం అవుతుంది. అప్పుడు ఆయన ద్వారా మనకు రావాల్సినటువంటి ఫలితాలు, ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. అలా చేయకుండా మనం అనుకున్న కోణంలో చేసేసి
నా ఆరాధన అంగీకరించు అని అంటే ఎలా కుదిరితే వారం వారం వెళ్ళి వస్తుంది ఇదంతా ఆరాధన కదంటే ఇలా ఉన్నవారు ఎవరు కూడా ఆరాధన చేసినట్టు కాదు. వాటికి ఆపోజిట్గా ప్రవర్తించే వాళ్ళు ఎవడు కూడా ఆరాధన చేసినట్టు కాదు. మనసుని పెట్టండి, ఆలోచించండి. వాక్యం మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు ప్రేమతో ఈ ఉదయం మనతోటి మాట్లాడారు కాబట్టి అలా నడవగలిగే శక్తిని, పరిశుద్ధాత్మనికి సహాయాన్ని ఆ తండ్రిని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు బలంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాన్న మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, ఏదైనా నా తండ్రి విలువైన సంగతులు మాకు నేర్పించారు. మమ్మల్ని ఆలోచింపజేస్తూ మేము చేసే ఆరాధనకి అంగీకారంగా ఉందా లేదని మేము ఆలోచించకుండా ఇంతకాలం మేము చేసామేమో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఖండిస్తూ మాకు బుద్ధి చెబుతూ మమ్మల్ని సరిచేస్తూ మీరు అనుగ్రహించిన ఈ అంశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా ఆరాధన సాధారణమైన స్థలంగా ఉందేమో నేను సాధారణంగా కాకుండా అసాధారణంగా మా ఆరాధన మారినట్లు సహాయం చేయండి. బలపరిచి కృప అనుగ్రహించండి. భయము, భక్తితో, శ్రద్ధతో, వినయంతో నాయన ఏక మనసుతో నాయన మీకు ఇవ్వాల్సినటువంటి ఈ దినమును మీకు ఇస్తూ మేము ఆరాధించగలిగే కృప మాకు అనుగ్రహిస్తారని ఆధ్యాత్మిక లక్షణాలతో తండ్రి నాయన ఇది మా ప్రదర్శన కాదు, మా గొప్పతనాన్ని ప్రదర్శించుకునే స్థలం కాదు, మా సంఘం గొప్పతనాన్ని ప్రదర్శించుకునే స్థలం కాదు, మీరు మాకు అనుగ్రహించిన స్థానిక సంఘం నాయన మీరు కోరినట్లుగా ఆరాధించే స్థితిని మీరు దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి పుణ్యనామలి ప్రార్థన మీకు సమర్పించి పొందుకుని మమ్మల్ని స్తుతిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందలమ్మ.